కిడ్నీలో రాళ్ళనగానే చాలా మంది ఇంకా ఆపరేషన్ గతి అనుకున్న ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. నేను అనడం ఏంటంటే మీ కిడ్నీ యొక్క రాయిని బట్టి ఆ రాయి సైజ్ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, దానివల్ల కిడ్నీ మీద ఏ ఇంపాక్ట్ వచ్చిందని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్కి వెళ్దామా లేకపోతే సర్జరీకి వెళ్దామని డిసైడ్ చేయాలి. నా కెరియర్ లో నేను హైయెస్ట్ రికార్డింగ్ వల్ల నేను చేసిన కేసెస్ 24 mm to 22 mm వరకు క్లియర్ అయ్యి. అది అన్నిసార్లు పాసిబిలిటీ అవుతుందని నేను చెప్పలేదు. 15 mm వరకు మేము క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ కిడ్నీలో స్టోన్స్. సో అది ఎన్ని స్టోన్స్ ఉన్నా సరే కిడ్నీ స్టోన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అంటిల్ అన్లెస్ కిడ్నీలో డ్యామేజ్ జరగనంత వరకు, కిడ్నీలో పారెన్కైమల్ చేంజెస్ రానంత వరకు మనం కిడ్నీ స్టోన్స్ ని మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకునే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. ఇందులో ఇబ్బంది ఏంటంటే మనం సర్జరీ ద్వారా స్టోన్స్ తీసినా సరే మళ్ళీ విత్ ఇన్ 6 months 1 year లో మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు 80% ఉన్నాయి. సో మనకి మళ్ళీ రాకుండా ఉండాలి, ఉన్న స్టోన్స్ క్లియర్ అయిపోవాలి, ఆల్రెడీ కిడ్నీలో జరిగిన మార్పు మనకు సెట్ అవ్వాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. 1 month లో వెళ్ళిపోవచ్చు, 10 days లో వెళ్ళిపోవచ్చు, 5 days లో వెళ్ళిపోవచ్చు. కొంతమంది స్టక్ షేప్ లో ఉండి ఎక్కువగా క్రిటికల్ పొజిషన్ లో ఉంది, బయటకు రావడానికి ఇబ్బందిగా ఉన్నది అనుకుంటే అలాంటి వాటిలలో మనం చేయాల్సింది ఏంటంటే ఒక 2 to 3 months వెయిట్ చేసినట్లయితే 100% క్లియర్ అవుతాయి. కాకపోతే దీంట్లో మనం చేయాల్సిన ఫాలో అప్ ఏంటంటే మేము చెప్పిన పత్యాలు ఖచ్చితంగా ఫాలో చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి, ప్రతి 1 month కానీ 1.5 month కానీ స్కానింగ్ చేసుకొని అసలు స్టోన్ ఉన్న చోటు నుంచి మూవ్ అవుతుందా లేదా ఆ స్టోన్ యొక్క సైజ్ తగ్గిందా లేదా, ఎక్కడ ఉందనేది మనం ప్రాపర్ గా ఫాలో అప్ చేసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్ 100% బయటపడిపోతుంది.